శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం. ముఖ్యంగా ఈ నెల 4 నుంచి ఈ రోజటి వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా మహాశివరాత్రి మహాకుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు తీర్థావళి కార్యక్రమంతో ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ముఖ్యంగా ఈ శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా వివేకానంద యూత్ అల్లంపూర్ వాళ్ళు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను దాదాపు 10,000 మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. అందుకు పార్చెర్ల గ్రామానికి చెందినటువంటి గద్వాల నియోజకవర్గం పార్చెర్ల గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి గారు దాదాపు 40,000 వెచ్చించి మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చింతోజీ అనేటువంటి భక్తుడు దాదాపు కలింగడ పండ్లు ఒక లారీ కలింగడ పండ్లు భక్తులకు ఉచితంగా ఇవ్వడం జరిగింది మహాశివరాత్రిని పురస్కరించుకొని. అంతేకాకుండా తిరుపతి భక్త మండలి వారిచే గద్వాల వారిచే ఈ సేవా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం, క్యూ లైన్లో ఉండడం కానివ్వండి, వాళ్ళకు భక్తులకు మంచినీరు అందించడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. వారందరికీ కూడా అమ్మవారి స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా దేవాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా మహాకుంభాభిషేకం అనే కార్యక్రమం చాలా అరుదుగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసి చివరి రోజు ఈరోజు గ్రామస్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. కాబట్టి అమ్మవారి ఈ స్వామివారికి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం.